హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు తిరుమలకు కాలినడకన నడిచి వెళ్ళే అలిపిరి మెట్ల మార్గాన్ని ఈ వీడియోలో నేను మీకైతే చూపిస్తాను. ఈ మెట్ల దారిలో మనం నడిచి వెళ్ళేటప్పుడు ఈ దారిలోని మనకు ఏమేం ప్లేసెస్ కనిపిస్తాయి, ఈ మెట్ల దారిలో మనం ఏ టైం నుంచి ఏ టైం వరకు నడిచి వెళ్ళొచ్చు, ఎన్ని మెట్లు ఉంటాయి, ఎంత దూరం ఉంటుంది, మనము కింది నుంచి పైకి ఎక్కడానికి ఎంత సమయం పడుతుంది, మనకు దర్శనం టికెట్స్ ఎక్కడిస్తారు, ఏ టైంలో ఇస్తారు, మనము దర్శనానికి వెళ్తే ఎంత టైం పడుతుంది, ఒకవేళ దర్శనం టికెట్ దొరకకపోతే ఏం చేయాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలోని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు వీడియోని చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను మీకు ఈ దర్శనం టికెట్స్ మనకు ఎక్కడిస్తారంటే, ఈ దర్శనం టికెట్స్ మనకు తిరుపతిలోని 3 చోట్ల అయితే ఇస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్ కానీ, బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ కానీ, లేదా అలిపిరి మెట్ల దగ్గర బాలాజీ బస్ స్టాండ్ పక్కన భూదేవి కాంప్లెక్స్ ఉంది, అందులో అయితే ఇస్తూ ఉన్నారు. ఈ 3 ప్లేస్లలో మనకు ప్రతిరోజు మార్నింగ్ 2 గంటల నుంచి ఈ దర్శనం టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారు. రోజుకి లిమిట్ అయితే ఉంటుంది. మనకి దర్శనం టికెట్ దొరకాలి అంటే ఎర్లీ మార్నింగ్లోనే వెళ్ళాలి. ఆ టైంలో వెళ్తే దర్శనం టికెట్ అయితే దొరుకుతుంది. ఈ దర్శనం టికెట్స్ మార్నింగ్ 6-7 లోపలనే అయిపోతాయి. ఈ 3 ప్లేస్లలో మనకు ఒకే రకమైన దర్శనం టోకెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. ఈ 3 ప్లేస్లలో మీరు తీసుకుంటే బస్సు మీద డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్ళొచ్చు. లేదు నడిచి వెళ్ళాలి అనుకుంటే మీరు అలిపిరి మెట్ల మార్గం మీద కూడా నడిచి అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకి శ్రీవారి మెట్ల మార్గం మీద కూడా దర్శనం టికెట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. శ్రీవారి మెట్ల మార్గం మీద మనకు దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. శ్రీవారి మెట్ల దగ్గర స్టార్టింగ్లో తీసుకొని మనం 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. మనము దర్శనానికి వెళ్తే ఎంత టైం పడుతుందంటే, మనం తీసుకున్న దర్శనం టికెట్ మీద టైమింగ్ ఉంటుంది. ఆ టైంలో మనం దర్శనానికి వెళ్తే 4 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనమై బయటికి అయితే వస్తాము. కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా కూడా వస్తాము, రద్దీ తక్కువగా ఉంటే మినిమం 4 నుంచి 5 అవర్స్ టైం అయితే పడుతుంది. ఒకవేళ మీరు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆ టైంలో వస్తే దర్శనం టికెట్స్ అయితే ఉండవు. అప్పుడు మీరు ఏం చేయాలంటే దర్శనం టికెట్ లేని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. లేదనుకుంటే దర్శనం టికెట్ ఇచ్చే ప్లేస్లోనే స్టే చేసి దర్శనం టికెట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ దర్శనం టికెట్ లేని దర్శనానికి వెళ్తే మీకు దర్శనం అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి మీరు దర్శనం టికెట్ తీసుకొనే వెళ్ళండి. ఇప్పుడు నేను మీకు ఈ అలిపిరి మెట్ల మార్గాన్ని అయితే చూపిస్తాను. ఇది అలిపిరి ప్లేసు. ఇక్కడ సర్కిల్లోని మనకు గరుడ నమస్కారం చేస్తున్నాడు కనిపిస్తాడు. ఇక్కడ నుంచి మెట్లకు వెళ్ళే దారి అయితే ఉంది. ఇక్కడ ముందుగా మీరు మెట్ల మీద నడిచి వెళ్ళే వాళ్ళు మీ దగ్గర బరువైన లగేజ్ ఉంటే మెట్ల మీద మోసుకొని వెళ్ళకుండా ఇక్కడే లగేజ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఎదురుగా ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ కింద లగేజ్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడైతే ఇవ్వండి. మీరు పైకి నడిచి వెళ్ళే లోపల మీ లగేజ్ని పైకి తెచ్చి అయితే ఇస్తారు, ఫ్రీగానే, డబ్బులు ఏం తీసుకోరు. మీ లగేజ్కి నీట్గా లాక్ వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. కిందేమో లగేజ్ కౌంటర్ ఉంది, పైన ఏమో మనం విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద హాల్ అయితే ఉంది. మధ్యాహ్నం కానీ ఈవినింగ్ వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ దర్శనం టికెట్ తీసుకొని మెట్ల మార్గం మీద నడిచి అయితే వెళ్తారు. ఇది మెట్లకు వెళ్ళే దారి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టార్టింగ్లోనే మనకి పసుపు, కుంకుమ, కర్పూరాలు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే అమ్ముతారు. కావాలంటే మనం ఇక్కడే కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ అలిపిరి స్టెప్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. అలిపిరి నుంచి తిరుమలకు 9 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. ఇందులోని 3550 మెట్లు అయితే ఉన్నాయి. మనము కింది నుంచి పైకి ఎక్కడానికి పట్టే సమయం వచ్చేసి 4 గంటల నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఈ మెట్లు టైమింగ్ వచ్చేసి ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు ఓపెన్ అయితే ఉంటాయి. ఈ మెట్ల మీద వెళ్ళే వాళ్ళకు కొన్ని రూల్స్ అయితే పెట్టారు. 12 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ మెట్ల మీద అయితే పంపిస్తారు. 2 తర్వాత చిన్నపిల్లలు అయితే పంపారు. మనము ఫస్ట్ మెట్టు దగ్గర అయితే ఉన్నాము. ఫస్ట్ మెట్టు దగ్గర టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఫస్ట్ మెట్టుకి మొక్కుకొని మెట్లు ఎక్కడం అనేది స్టార్ట్ చేస్తారు.
పైకి ఎక్కి వస్తే ఇక్కడ ఎదురుగా మనకు మండపాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మండపాలకు ఎదురుగా స్టార్టింగ్లోనే రైట్ సెంపకి గోడపైన వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మనకు కోమలమ్మ దేవి అయితే ఉంది. ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్ళండి. ఈ ప్లేస్లోని మనకు శ్రీవారి పాదాల మండపం, శ్రీకృష్ణుని గోశాల మందిరం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం అయితే ఉంది. ఇక్కడ శ్రీవారి పాదాలకు ఎదురుగా ఈ విధంగా పడుకొని నమస్కారం చేస్తూ ఉంటారు. దీన్ని సాష్టాంగ నమస్కారం అని అంటారు. మనం వెళ్ళేటప్పుడు శ్రీవారి పాదాలకు ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి వెళ్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. అక్కడి నుంచి ముందుకు వస్తే ఇప్పుడు మనం శ్రీకృష్ణుని గోశాల మందిరంలోకి అయితే వచ్చాము. ఈ ప్లేస్ని చూసుకొని ముందుకు వస్తే ఇప్పుడు మనం శ్రీవారి పాదాల లోపలకైతే వస్తాము. ఇక్కడ లోపల ఒక 10 రూపాయలు ఇస్తే శ్రీవారి పాదాలు అయితే ఇస్తారు. అవి నెత్తిన పెట్టుకొని గుడి చుట్టూ కూడా తిరగవచ్చు. శ్రీవారి పాదాల లోపల నుంచి బయటికి వస్తే ఇక్కడ మనకు రైట్ సెంపకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అయితే ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వస్తే మనకు ఎదురుగా ఒక పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది. ఈ గోపురం పేరు వచ్చేసి రాజగోపురం అని పిలుస్తారు, లేదా ప్రథమ గోపురం అని అంటారు. ఇది చూడడానికి చాలా పెద్దగా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ మెట్ల దారిలో మనకు ఇలాంటి గోపురాలు 4 అయితే కనిపిస్తాయి. ఈ గోపురాలే కాకుండా శ్రీ మహావిష్ణు దశావతారాలు, మండపాలు, టెంపుల్స్ ఈ మెట్ల దారులు అయితే మనకు కనిపిస్తాయి. వాటన్నిటిని మనం చూసుకుంటూ ఈ మెట్లు అయితే ఎక్కొచ్చు. రాజగోపురం దాటిన తర్వాత ఇక్కడే మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో ఫస్ట్ అవతారం మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ అవతారం వచ్చేసి మత్స్యావతారం. ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడే చెకింగ్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ మనల్ని చెక్ చేసి పైకి అయితే పంపిస్తారు. చెకింగ్ పాయింట్ నుంచి ముందుకు వస్తే ఇక్కడ ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఈ మండపం పక్కన మనకు ఒక ప్లేస్ అయితే ఉంది, తలయేరు గుండెని. ఇక్కడ చూడండి రైట్ సెంపకి ఇక్కడ బోర్డు మీద తలయేరు గుండె అని రాసి అయితే ఉంది. పక్కన చూస్తే ఒక పెద్ద బండరాయి పైన ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తూ ఉంటాడు. ఈ ప్లేస్ ఏమిటి అంటే అప్పట్లో తిరుమలకు వెళ్ళడానికి రోడ్డు మార్గం అయితే లేదు. ఈ మెట్ల మార్గం మీద నడిచి వచ్చేవాళ్ళంట. అలా వెళ్ళి రావడం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చేవని చెప్తున్నారు. అప్పుడు కొంతమంది ఋషులు ఒక మహిమగల రాయిని ఇక్కడ పెట్టి వెళ్ళేటప్పుడు ఈ రాయికి మోకాలు ఆనించి వెళ్తే మోకాలు నొప్పులు రావని చెప్పారంట. అప్పట్లో వెళ్ళిన వాళ్ళు మోకాలు ఆనించి ఏర్పడిన గుంతలు ఇప్పటికి కూడా మనకు ఈ బండరాయి పైన అయితే కనిపిస్తూనే ఉంటాయి. సో అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా మనకు ఒక పెద్ద బండరాయి పైన ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తూ ఉంటాడు. ఈ ప్లేస్ ఏమిటి అంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఈ ప్లేస్లోని ఇక్కడ రాళ్ళు పేర్చి ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్తూ ఉంటారు. సో అక్కడి నుంచి ముందుకు వస్తే ఇక్కడ మెట్ల పక్కన మనకు ఒక చిన్న మండపం కింద మనకు వినాయకుడు అయితే కనిపిస్తాడు. ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్ళండి. ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో 2వ అవతారం అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ అవతారం వచ్చేసి కూర్మావతారం. మనం వచ్చేసి ఇప్పుడు 2వ గోపురం దగ్గరకు అయితే వచ్చాము. ఈ గోపురం నేమ్ వచ్చేసి మైసూరు గోపురం అని పిలుస్తారు.
మైసూర్ గోపురం నుంచి ఇంకొన్ని మెట్లు ఎక్కి పైకి వస్తే ఇక్కడ మనకు గజేంద్ర మోక్షం అని ఒక చిన్న గుడి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్ళండి. ఈ మెట్ల దారిలో మనకు అక్కడక్కడ కూల్ డ్రింక్ షాపులు, పండ్ల షాపులు, టిఫిన్ సెంటర్స్ కనిపిస్తూనే ఉంటాయి. అలాగే మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే ఈ మెట్ల పక్కన ఇలాంటి ప్లేస్లు అయితే ఉంటాయి కూర్చొని తినడానికి. ఈ మెట్ల దారిలో మనకు అక్కడక్కడ మంచినీటి కొళాయిలు, బాత్రూమ్స్ ఉంటాయి. వాటితో పాటు వైద్య శిబిరాలు కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. ఈ మెట్ల దారిలో వెళ్ళేటప్పుడు మనకేమైనా ప్రాబ్లం వచ్చినా చూయించుకోవడానికి ఆ వైద్య శిబిరాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక మండపం దగ్గరికి అయితే వచ్చాము. ఈ మండపం నేమ్ వచ్చేసి రాజవోలు మండపం అని పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, మండపం కింద కూల్ డ్రింక్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో 3వ అవతారం అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ అవతారం వచ్చేసి వరాహ అవతారం. ఈ మెట్ల దారిలో మనకు అక్కడక్కడ టిఫిన్ సెంటర్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. మీరు మెట్లు ఎక్కేవాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక 2000 మెట్లు ఎక్కేంత వరకు ఈ మెట్ల దారిలో మీరు ఫుడ్ అయితే తీసుకోవద్దండి. ఎందుకంటే మీరు ఫుడ్ తీసుకొని ఈ మెట్లు ఎక్కితే మాత్రం మీకు విపరీతంగా ఆయాసం అయితే వస్తుంది. తక్కువ టైంలో ఎక్కాల్సిన మెట్లు ఎక్కువ టైం అయితే పడుతుంది. కాబట్టి ఒక 2000 మెట్లు ఎక్కేంత వరకు మీరు ఫుడ్ తీసుకోవద్దు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడైతే తీసుకోండి. కొన్ని ప్లేసులలో మనకు మెట్లు అయితే చాలా హైట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మధ్యలో మనకు స్టీల్ పైపులు ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని మనం పైకి అయితే ఎక్కొచ్చు. అలాగే మెట్ల పైన చూడండి, పసుపు, కుంకుమ, కర్పూరాలు వెలిగించుకుంటూ వాళ్ళ యొక్క మొక్క అనేది కూడా ఈ విధంగా స్వామివారికి చెల్లించుకుంటుంటారు కొంతమంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక మండపం దగ్గరకు అయితే వచ్చాము. ఈ మండపం నేమ్ వచ్చేసి యాలక్యాల మండపం అని పిలుస్తారు. ఇక్కడ చూడడానికి మనకు మండపం అయితే కనిపిస్తలేదు కదా, వీళ్ళు కూర్చున్న ప్లేసే మండపం అనమాట. ఒకప్పుడు ఇక్కడ మండపం అయితే ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం పడిపోయింది, కింద బేస్ ఒక్కటే మిలిగింది. నేను ఫస్ట్ టైం తిరుమలకు వెళ్ళేటప్పుడు ఈ మండపం అయితే ఉండేది. సో తర్వాత ఇప్పుడైతే పడిపోయింది. ఇక్కడే మనకు ఒక పెద్ద బండరాయి పైన ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో 4వ అవతారం అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ అవతారం వచ్చేసి శ్రీ నరసింహ అవతారం. మనము వచ్చేసి ఇప్పుడు శ్రీ మహావిష్ణు దశావతారాలలో 5వ అవతారం దగ్గరికి అయితే వచ్చాము. ఈ అవతారం వచ్చేసి వామన అవతారం. ఇక్కడే మనకు ఒక చిన్న మండపం కింద
రామానుజం చార్లు కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఎదురుగా ఒక చిన్న మండపం కనిపిస్తుంది కదా, సో ఇది రామానుజం చార్ది. ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్ళండి. మనం వచ్చేసి ఇప్పుడు 3వ గోపురం దగ్గరకు అయితే వచ్చాము. ఈ గోపురం నేమ్ వచ్చేసి గాలి గోపురం అని పిలుస్తారు. మనం కింది నుంచి చూస్తే 2 కొండల మధ్యన మనకు శ్రీవారి నామము శంకు చక్రాలు కనిపిస్తూ ఉంటాయి కదా, కనిపించే ప్లేసే ఈ గాలి గోపురం. ఈ గాలి గోపురం దగ్గర టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఇక్కడ మొక్కుకొని ముందుకైతే వెళ్తారు. ఈ గాలి గోపురం మండపాల కింద మనకు ఒక 2 టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ రైట్ సైడ్కు శ్రీ భక్త ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే ఎదురుగా మనకు శ్రీ కోదండ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళండి. ఈ గాలి గోపురం ప్లేస్లోనే మనకు చాలా టిఫిన్ సెంటర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ టిఫిన్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా ముందుకు నడిచి అయితే వెళ్ళాలి. ఈ గాలి గోపురం ప్లేస్లోనే మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో 6వ అవతారం అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ అవతారం వచ్చేసి శ్రీ పరశురాముని అవతారం. గాలి గోపురం నుంచి ఇంకా ముందుకు నడిచి వెళ్ళే కొద్దీ ఈ మెట్ల పక్కన మనకు అక్కడక్కడ ఫుడ్ సెంటర్స్, కూల్ డ్రింక్ షాపులు, పండ్ల షాపులు అయితే కనిపిస్తూనే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి 2100 మెట్లు అయితే ఎక్కాను. ఇంకా 1450 మెట్లు అయితే ఎక్కాలా. ఇక్కడ నుంచి మనకి టాప్ వచ్చేసి కాంక్రీట్తో వేసిన స్లాబ్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చాలా ఈజీగా నడిచి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మెట్లు ఉండవంటే కింద ఉన్నంత హైట్గా ఇక్కడ అయితే ఉండవు. చాలా సింపుల్ వేలో కొంత దూరం వరకు మనం నడిచి అయితే వెళ్ళొచ్చు. ఈ మెట్ల దారిలో మనం నడిచి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మనకు దుప్పులు కానీ, జింకలు కానీ, నెమలీలు కానీ, లేదంటే అడవి ఉడతలు కానీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ నాకైతే ఒక దుప్పు అయితే కనిపించింది. ఇది చూడండి, మనుషులు ఉన్న ప్లేస్ దగ్గరకు అయితే వచ్చింది. ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో 7వ అవతారం అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ అవతారం వచ్చేసి శ్రీ రామావతారం. ఈ మెట్ల దారిలో ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఎలుగుబంటి ఉందని చెప్పేసి అప్రమత్తంగా ఉండండి అని అక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు. ఎలుగుబంట్లే కాదు, ఏనుగులు, చిరుతపులులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు అక్కడక్కడ బోర్డులు అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ మహావిష్ణు దశావతారాలలో 8వ అవతారం దగ్గరకు అయితే వచ్చాము. ఈ అవతారం వచ్చేసి శ్రీ బలరాముని అవతారం. ఈ మెట్ల దారిలో మనం నడిచి వెళ్ళేటప్పుడు మనకు మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది. ఈ మెయిన్ రోడ్ పక్కనే మనము కొన్ని చోట్ల నడిచి అయితే వెళ్తూ ఉంటాము. సో ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణు దశావతారాలలో 9వ అవతారం అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు. ఈ అవతారం వచ్చేసి శ్రీకృష్ణుని అవతారం.
మనం వచ్చేసి ఇప్పుడు శ్రీ మహావిష్ణు దశావతారాలలో 10వ అవతారం దగ్గరకు అయితే వచ్చాము. ఈ అవతారం వచ్చేసి శ్రీ కల్కి అవతారం. ఇక్కడికి దశావతారాలు అయితే పూర్తి అయితే అవుతాయి. ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ మనకు ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరకు అయితే వస్తాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా ముందుకు నడిచి అయితే వెళ్ళాలి. ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర మనకి ఇక్కడ ఫారెస్ట్ మ్యూజియం అయితే ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసైతే రండి. లోపల వచ్చేసి ఈ ఫారెస్ట్ లోపల అంటే ఈ శేషాచలం అడవిలోని ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని మనకు ఆ మ్యూజియంలో అయితే ఫొటోస్ రూపంలో అయితే కనిపిస్తాయి. లోపలికి వెళ్ళడానికి 5 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసైతే రండి. చాలా అంటే చాలా బాగుంది లోపల వచ్చేసి. ఈ ప్లేస్లోని చిరుతపులి తిరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు. కాబట్టి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ టైంలోనే నడిచి అయితే వెళ్ళండి. కొంతమంది నైట్ టైం నడిచి వెళ్తూ ఉంటారు. ఆ టైంలో వెళ్ళడం అంత మంచిదైతే కాదు. ఈ మెట్ల దారిలో మనకు జింకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ జింకలు ఈ మెట్ల దారిలో ఏదో ఒక ప్లేస్లో మనకి ఖచ్చితంగా అయితే కనిపిస్తాయి. మసీన్లో దండు టీవీ ఉంటే తీపిస్తాను. నేను గయాడు రా మెట్లే పరి మెట్లెక్కిన ఇక్కడ వద్దు ఆడ పెద్ద మెట్ల కన్నా పెడతా. ಇನ್ನು ಅನಿಮಲ್ಸ್ ಎಲ್ಲ ಇರ್ಬೇಕು. ಇದೆಲ್ಲ ಫುಲ್ ಇದು ಮಾಡಿರ್ಬೇಕು. ನೀವು ಕವರ್ ಮಾಡಿರ್ಬೇಕು. ఇక్కడ మనకు శ్రీ దాస ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. ఆ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి గుడి నుంచి ఇంకొంచెం ముందుకు నడిచి వస్తే మనకు ఇక్కడ ఇంకొక గుడి అయితే ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ముందుకు వస్తే ఇప్పుడు మనము మెయిన్ రోడ్ మీదకి అయితే వస్తాము. ఈ మెయిన్ రోడ్ మీద మనం ఒక 1 కిలోమీటర్ పైగా నడిచి అయితే వెళ్ళాలి. కొన్ని ప్లేసులలో ఫుట్పాత్ అయితే ఉంది, కొన్ని ప్లేసులలో ఫుట్పాత్ అయితే అస్సలు లేదు. వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ మెయిన్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక సైడ్కి నడిచి అయితే వెళ్ళాలి.
ఈ రోడ్డు మీద మనం నడిచి వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు పక్కన ఒక చిన్న గుడి అయితే కనిపిస్తుంది. ఈ గుడి వచ్చేసి గ్రామ దేవతల గుడి. ఇప్పటి వరకు మనము 6 కొండలు అయితే ఎక్కాము. ఇప్పుడు మనము 7వ కొండ ఎక్కబోతున్నాం. అంటే స్వామివారు ఉండే కొండ అయితే ఎక్కబోతున్నాం. కాబట్టి అక్కడ గ్రామ దేవతల పర్మిషన్ అయితే తీసుకోవాలా. ఈ గ్రామ దేవతలు స్వామివారికి దిష్టి తగలకుండా అక్కడైతే ఉంటారు. మనం వచ్చేసి ఇప్పుడు 4వ గోపురం దగ్గరకు అయితే వచ్చాము. ఈ గోపురం నేమ్ వచ్చేసి మోకాలమిట్ట గోపురం లేదా మోకాల మెట్ల పర్వతం అని అంటారు. ఇక్కడ మోకాల మీద మెట్లు అయితే ఎక్కుతూ ఉంటారు. దీన్నే మోకాల మెట్లు కూడా అని అంటారు. సో ఇక్కడ మీ ఇష్టం, మీరు ఎన్ని మెట్లు ఎక్కాలనుకుంటారో అన్ని మెట్లు మోకాల మీద అయితే ఎక్కొచ్చు. ఇక్కడ నుంచి పై వరకు ఇంకా 650 మెట్లు అయితే ఉంటాయి. మోకాల మెట్ల పర్వతం నుంచి పైకి ఎక్కి వస్తే ఇక్కడ భాసకార్ల సన్నిధానం అయితే కనిపిస్తుంది. ఎదురుగా ఒక గుడి అయితే ఉంది కదా. ఈ గుడి వచ్చేసి రామానుజం చాల్ది. ఆయన కూడా స్వామివారి కొండ ఎక్కేటప్పుడు పాదాల మీద కాకుండా మోకాల మీద ఎక్కొచ్చి ఇక్కడైతే కూర్చుంటాడంట. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక గుడి అయితే కట్టారు. వెళ్ళేటప్పుడు ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్ళండి. సో ఇప్పుడు మనం వచ్చేసి లాస్ట్ మెట్టు దగ్గర అయితే ఉన్నాము. లాస్ట్ మెట్టు దగ్గర టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్తారు. ఇక్కడికి 3550 మెట్లు అయితే పూర్తి అయితే అవుతాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు నడిచి వస్తే ఇక్కడ మనకు ఒక మండపం అయితే వస్తుంది. ఈ మండపం దాటిన తర్వాత మనము కింద మెట్లు ఎక్కేటప్పుడు లగేజ్ ఇస్తే ఆ లగేజ్ అనేది ఇక్కడైతే తిరిగి అయితే ఇస్తారు. ఇక్కడ రైట్ సైడ్కి మనకి కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఇచ్చిన రిసిప్ట్ని చూపిస్తే మీ లగేజ్ అనేది మీకు తిరిగి అయితే ఇస్తారు.
సో ఇప్పుడు మనము తిరుమలలోకి అయితే వచ్చాము. తిరుమలలోకి ఫస్ట్ టైం ఎవరైనా వస్తే ఎక్కడ స్టే చేయాలో తెలియకపోతే ఇక్కడే మనకి స్టార్టింగ్లోనే మాధవ నిలయం అయితే ఉంది, అందులోకి అయితే వెళ్ళండి. అందులో మనకు ఫ్రీగా లాకర్స్ ఇస్తారు, స్నానాలు చేయొచ్చు, గుండ్లు చేయించుకోవచ్చు. మనకి ఫుడ్ కూడా కింద అయితే పెడతారు. లోపల చూడడానికి ఈ విధంగా అయితే లాకర్స్ అయితే ఉంటాయి. మనకిచ్చిన ఫ్రీ లాకర్స్లోని మన సామాన్లు పెట్టుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఫుడ్ కూడా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పెడుతూ ఉంటారు.